అయోధ్యలో ఈ నెల 22న రామమందిర ప్రాణప్రతిష్ఠ జరగనుండగా యావత్ దేశం ఆ మధుర ఘట్టం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు వీవీఐపీలు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ముఖ్యంగా అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపి కబురు చెప్పింది. రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనను చూసేందుకు వచ్చే భక్తులకు శ్రీవారి లడ్డూలను ప్రసాదంగా అందచేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు. ప్రత్యేకంగా తయారు చేయించిన 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపనుంది టీటీడీ. ఒక్కో లడ్డూ 25 గ్రాములుండనున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా తిరుమలలో భక్తులకు విక్రయించే లడ్డూలు 75 గ్రాములు ఉండగా అయోధ్య కోసం 25 గ్రాములు ఉండే 1,00,000 లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించనున్నారు. ఇక మరోవైపు తిరుపతి ట్రస్ట్ అయోధ్యలోనూ లార్డ్ వెంకటేశ్వర దేవాలయం ప్రతిరూప ఆలయ నిర్మాణానికి భూమి కేటాయింపు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేకించి టీటీడీ ట్రస్ట్ వారి శ్రీ వెంకటేశ్వర ఆలయాలు నిర్మించాలని యోచిస్తున్న టీటీడీ ఇప్పటికే జమ్మూ, న్యూఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలోని కురుక్షేత్రాలలో ఆలయాలను నిర్మించింది.